శివుడు విభూతిలో కనపడిన రాయిని భూమిపైకి ఎందుకు విసిరేశారో మీకు తెలుసా? ఒక రోజు పార్వతీదేవి శివుడికి ఇచ్చిన విభూతిలో ఒక రాయి కనపడుతుంది. శివుడు ఈ రాయి కైలాసంలో ఉండాల్సింది కాదు అని భూమిపైకి విసిరేశారు. అలా ఆ రాయి ఒక పాము కడుపులోకి ప్రవేశించి ఒక రూపం దాల్చుతుంది. అతనే గుళికాదేవుడు. నెలలు నిండిన తర్వాత ఆవేశం ఆగని గుళికాదేవుడు ఆ పాము పొట్టను చీల్చుకొని బయటకి వచ్చేస్తాడు. వెంటనే విపరీతమైన ఆకలి వెయ్యడంతో తనకు కనపడిన ప్రతి వస్తువు తినడం మొదలు పెట్టారు. అలాగే ఆ ప్రాంతంలో మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన ఒక నదిలోని నీటిని మొత్తం తాగేస్తూ అందులో ఉన్న చేపలను తిన్నా కూడా ఆకలి తీరదు. ఇక విష్ణుమూర్తి ప్రత్యక్షమై గుళికాదేవుడి ఆకలి బాధను మటుమాయం చేసి క్షేత్రపాలకుడిగా ఆలయాలను రక్షిస్తూ ప్రజల కష్టాలను తీరుస్తూ ఉండాలని మహావిష్ణు ఆజ్ఞాపించారు. అయితే గుళికాదేవుడికి కోపం ఎక్కువని అతని మొక్కులు చెల్లించకపోయినా అతని విషయంలో చిన్న తప్పు జరిగినా వారు రక్తం కక్కుకొని చనిపోతారని తులనాడు ప్రజల నమ్మకం. అందువల్ల నేటికి దక్షిణ కన్నడ, కోస్తా మరియు కేరళ మలబార్ ప్రాంతంలో భూతకోల నిర్వహించినప్పుడు పంజుర్లి దేవతను గుళికాదేవుడిని ఎంతో శ్రద్ధగా ఒకేసారి పూజిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని మొదటిసారి విని ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.